జై శ్రీరామ్. సద్గురువు జీవుని సంస్కారం ఎలా ఉంది అని చూసుకుంటున్నారు. కోట బురుజులు కరుణాభరణము వలెను, ఆ లంకాపట్టణము సుందరాంగన వలె తోచినది. ఈ శరీరము అత్యంత ఆకర్షణీయమైన స్త్రీ అనే భావన పురంజనోపాఖ్యానములో చాలా చక్కగా వర్ణిస్తారు. అక్కడ కూడా ఇలాగే శరీర వర్ణన ఉంటుంది. ప్రతివారి శరీరము, అందులో ఉండే జీవికి స్త్రీ. దాని తత్వాన్ని బట్టి అందులో జీవుడు హాయిగా ఉండటమో ఉండకపోవడమో అనేది ఉంటుంది. దాన్ని వాళ్ళు ఎలా మలుచుకుంటే అలా అవుతుంది. దివ్యంగా ఉంచుకుంటే దివ్యంగా ఉంటుంది. ఏ బ్రాసిగా తయారు చేసుకుంటే ఏ బ్రాసిగా ఉంటుంది. దైవము శుభ్రమైన ఇల్లే ఇస్తాడు. అందులో ఉండే వాడిని బట్టి ఆ ఇల్లు ఉంటుంది. కొంతమంది ఇంట్లో ఉంటే ఇల్లంతా కంపు కొడుతుంది. కొంతమంది ఇంట్లో ఉంటే అంతకుముందు వాసనలు పోయి శుభవాసనలు బాగా పెరుగుతుంటాయి. కొంతమంది చేతుల్లో ఏమి వచ్చినా బాగుపడిపోతుంటాయి. కొంతమంది చేతుల్లో ఏమి వచ్చినా పాడైపోతుంటాయి. దేనివల్ల? వాటిని బట్టా? కాదు, వీడిని బట్టి. కాబట్టి ఇక్కడ ఈయన శరీరతత్వం ఎలా ఉన్నదో చూస్తున్నాడన్నమాట. పూర్వము అక్కడ కుబేరుడు నివసిస్తూ ఉండేవాడు. ఆ పట్టణాన్ని ఇప్పుడు రావణాసురుడు పరిపాలిస్తున్నాడు. మన శరీరం కూడా కుబేరుడిదే. కుబేరుడు మనకు ఉత్తరంలో ఉంటాడు. వాడు ఈ పట్టణాన్ని ఉండటానికి అద్దెకిస్తే మనం దీన్ని మనది అనుకుంటాము. మనదనుకోవడంలోంచే అన్నీ పుట్టుకొస్తాయి. అజ్ఞానం అంటే అదే. ఈ శరీరము మనది, మనము తెచ్చుకోలేదు, అది వచ్చింది. అది పోతుంటే ఏడుస్తుంటాం, మనది కదా అని. మనది కాదు కదా అని తెలిస్తే పోతే పోయే అని అనుకుంటాము. ఉన్నంతసేపు దాని ధర్మాన్ని నువ్వు పాలించాలి తప్ప అది పోతుందేమో అనుకుంటే పోతుంది. ఎందుకు పోదు? పెరుగుతూ ఉన్నంతకాలము దానిని కొన్నాళ్ళు దేహము అని పిలుస్తాము. చివికిపోవడం మొదలు పెడితే దాన్ని శరీరము అంటాము. శీరియతే ఇది శరీరః అంటే చివికిపోయేది శరీరము అని అర్థము. చివికిపోయే ధర్మము శరీరానికి ఉన్నది. ఉన్నంతకాలం పనిచేసుకుంటాము. అది ధీరత్వం, అది భారతీయత. పోతుందేమో అని దానికోసం తిరిగితే ఎట్లాగూ పోయేదానికి నువ్వు ఎన్ని చోట్ల తిరిగినా ఏమి లాభము? ఈ లోపల చేయాల్సిన పనులు చేయకుండా అయిపోతుంది. పోతుంది కాబట్టి ఈ లోపల చేయాల్సిన పనులు చేసేద్దాం అనుకోవడం ఒక పద్ధతి. పోతుందేమో అని ఏడుస్తూ దానికోసమే తాపత్రయపడుతూ చచ్చిపోవడం ఒక పద్ధతి. ఇది కుబేరుడిచ్చింది కాబట్టి ఇది కుబేరుడిది కదా అనే భావనతో జీవిస్తే అది మనల్ని ఇబ్బంది పెట్టదు. లేకపోతే అది మనల్ని ఇబ్బంది పెడుతుంటుంది. జై శ్రీరామ్.